నిర్మల్ జిల్లాలోని బాసరా మేజర్ గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. 1997లో అప్పటి ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం పెచ్చులూడి సిబ్బందికి, గ్రామస్తులకు తీవ్ర ఆటంకంగా మారింది. కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బందిపై పెచ్చులూడి పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. వర్షం పడితే గ్రామ పంచాయతీ ప్రాంగణం బురదమయంగా మారి కార్యాలయంలోకి రావడానికి, వెళ్లటానికి ఇబ్బందిగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా కావటంతో ఉన్నతాధికారులు ఎల్లప్పుడూ అమ్మవారి దర్శనానికి వస్తూ పోతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు బాసరా మేజర్ గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుమారు 27 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి అధికారులు స్పందించి వెంటనే నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాసరా గ్రామ పంచాయతీ ఇక్కడ నిర్మించడం జరిగింది. దీంతో వర్షాల వల్ల కానీ ప్రతి పని గ్రామ పంచాయతీ నుంచే మొదలుకొని పనులు గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఇక్కడికి ఆఫీసుల దగ్గరికి వస్తుంటారు. అలాంటి గ్రామ పంచాయతీ ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసిన తర్వాత ఇది కూలిపోయే దశకు చేరుకున్నది. ఆఫీసర్లు వర్షాలు పడ్డా నానుకుంటూ పనులు చేస్తున్నారు. ఇక్కడ పుణ్యక్షేత్రం ఉంది. ఇలాంటి పుణ్యక్షేత్రంలో మేజర్ గ్రామ పంచాయతీ ముదోల్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ముదోల్ అయినటువంటిది ఒకటి, బాసరా ఒకటి. అందులో బాసరా ఇక్కడ ప్రతి ఆఫీసర్ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. కానీ గ్రామ పంచాయతీ చూస్తే మాకు ఇక్కడ పనులు చేసుకోవడానికి గ్రామ ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడుతుంది. అధికారులకు ఎన్నిసార్లు వినియోగించిన బాసర గ్రామస్తులుగా దాన్ని ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదు. మరియు ఇప్పుడు భవనం అయితే శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కింద పడి ఎందరి ప్రాణాలు పోతాయో కూడా తెలియదు. ఇప్పుడు పెచ్చులూడి దీంట్లో ఉన్న వర్కర్లకు కూడా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా భవన నిర్మాణానికి తగిన నిధులు కేటాయించి దీన్ని పర్యాటక స్థలం కూడా ఉంది బాసర. ఇక్కడ అధికారులు పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళకు కూడా వసతి కల్పించినట్టు అవుతుంది. బాసర గ్రామస్తులకు కూడా మంచి భవనం కట్టించి పరిపాలన సులభతరం చేస్తారని ఆశిస్తున్నాను.